ఇన్ కేస్ ఏదన్నా మీ కేసులో మెరిట్ ఉంది. ఈ ఎఫ్ఐఆర్‌లో అఫెన్స్ చేసినట్టుగా కొంత తెలుస్తుంది. కొంత డౌట్‌ఫుల్‌గా, కొంత సస్పీషియస్‌గా ఉన్నప్పుడు నెక్స్ట్ దాన్ని క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తారండి. ఇక్కడితో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్స్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత హైకోర్ట్‌లో ఫైల్ చేసుకోవచ్చు మళ్ళీ క్వాష్ పిటిషన్. అప్పుడు మీ ఛార్జ్ షీట్‌లో ఎవిడెన్స్ లేకపోయినా, విట్నెస్ హాస్టైల్ విట్నెస్ అయినా, లైక్ హియర్సే ఎవిడెన్స్ ఉన్నా, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ మీద మీరు ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్ ఖచ్చితంగా క్లోజ్ అవుతుందండి. మీకు ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే, యు నో వన్ థింగ్, బెయిల్ తెచ్చుకున్నంత మాత్రాన మీరు కేసులోంచి బయటపడినట్టు కాదండి. దట్ ఈస్ ద టెంపరరీ రిలీఫ్ టు ది aggrieved party. Here aggrieved party means accused. So once మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్ట్కి, దేర్ యూ విల్ బి గెటింగ్ టూ రెమెడీస్. దోస్ టూ రెమెడీస్ ఆర్ ఐదర్ మీకు స్టే రావచ్చు ఆర్ డిస్పెన్స్ విత్ రావచ్చు. స్టే మీన్స్ బిఫోర్ క్వాషింగ్ ద టోటల్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అంటే కంప్లీట్గా ఎఫ్ఐఆర్ని రద్దు చేయడము. ఇక్కడ స్టే ఇవ్వడం అంటే లోయర్ కోర్టులో ఎప్పుడైతే మీరు కేసు మీ మీద ఫైల్ అయ్యి, ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి, మీరు ట్రయల్కి రన్ అవ్వాల్సి వస్తుందో, ట్రైన్కి రెగ్యులర్గా ఇయర్స్ టుగెదర్ తిరగాల్సి వస్తుందో, అక్కడ మీరు ఈ స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఫ్రమ్ హైకోర్ట్ బై ఫైలింగ్ ది క్వాష్ పిటిషన్, మీకు లోయర్ కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆగిపోతాయి. సో దట్ యూ కెనాట్ go and face the trial in the lower courts.